డెలివరీకి 9 నెలల్లో అట్లాగే చేసి చివరి రోజున డెలివరీ టైంకి నేనేమో ఆఫీస్లో ఉన్నాను. ఆ టైంకి నొప్పులు వచ్చినాయి. ఆ హాస్పిటల్ ఎదురుగుండా ఇల్లు తీసుకున్నా దానికోసం. కానీ చివరి నిమిషంలో వాళ్ళు చేర్చుకోమనేశారు. ఎందుకయ్యా అంటే రాసుకునేటప్పుడు డీటెయిల్స్లో జర్నలిస్టు అని చెప్పారట. మా దగ్గర దుమ్ము ఉంది, ఇక్కడ సరైన గుడ్డ లేదు, తేడా వస్తే మీ వాళ్ళు రాస్తారు, మొన్న వాళ్ళు వచ్చిన మీ ఆయన రాసిన వార్తల తర్వాతనే కొంతమంది సస్పెండ్ అయ్యారు అనేసి వాళ్ళు ఆపేశారు. ఆ టైంలో నొప్పులు ఏం చేయాలా? వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జేబులో నా జేబులో ఉంది 700 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంది కదా, 700 పై ఖర్చులు సరిపోతాయని నేను ప్రిపేర్డ్గా ఉన్నా. బట్ జరిగింది అది. నానా నరకం అనుభవించా. చివరికి అదృష్టవశాత్తు మళ్ళీ అక్కడ ఆఫీసులో అడ్వాన్స్ అడిగితే ఆ ఏడాది అదృష్టవశాత్తు బిడ్డ అదృష్టవశాత్తు వాళ్ళు బోనస్ ఇచ్చారు అడ్వాన్స్ కాకుండా. బట్ అప్పటికే నాకు అక్కడ అప్పు ఉంది, ప్రతి నెల 150 రూపాయలు కట్ అవుతుంది నాకు జీతానికి. అంటే ఈ హాస్పిటల్ ఖర్చుకి సంబంధించిన బాధ పడ్డ నాలాంటోడికి తెలుసు ఎంత తిప్పలు ఉంటాయి అనేది. అట్లాగే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, అదేది జంబో లోను, బొంబో లోన్, ఇట్లాంటి 4 లోన్లు పెడితే కానీ అమ్మా నాన్నలకు హాస్పిటల్ ట్రీట్మెంట్ అవ్వాలి. నాకు నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టలేను, నాకు ఆరోగ్యశ్రీ లేదు.